ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి యొక్క సాయంకాలం వేళలో యేసు క్రీస్తు నామం పేరట తిరిగి కూడి ఆయన సన్నిధిలో ఆయన చేసిన త్యాగాన్ని నెమరు వేసుకోవటానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. నాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు యేసు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న ప్రతి భారతీయునికి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి నేటి దినాన ప్రభు మరి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని అయా తిరిగి నీ పాదాల చెంతకు సాయంకాల వేళలో అయా నువ్వు మా పట్ల చేసిన మెలులను జ్ఞాపకం చేసుకున్నటకు మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాతో పాటు అనేకులు లైవ్లో పాలు పంపులు పొందుతున్నారు. ఇప్పుడు వచ్చిన బిడ్డలను లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించగలరని ఒక కుడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నువ్వు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చక్కటి పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నేటి దినాన మరి ప్రత్యేకమైన దినముగా భారతదేశం అంతా కూడా మహాపండగగా ఆచరిస్తారు. ఆగస్ట్ 15 ఆగస్ట్ మనకు విడుదలను, స్వేచ్ఛను ఆ స్థితిలో మనల్ని ఉంచింది. ఆనాడు వారు పోరాటాలు, వారు చేసిన గొప్ప త్యాగానికి అనేకమైన దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. ఒక బ్రిటిష్ వారి యొక్క చెరలో నుంచి, వారి యొక్క బంధకాల నుంచి భారతదేశాన్ని, భారతదేశం యొక్క ప్రజలను ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో నుంచి, ఆ యొక్క బ్రిటిష్ కబంధ హస్తాల్లో నుంచి పరిపాలన మాది మాకుండాలి, మా స్వేచ్ఛ మాకుండాలి, మా ప్రజలను మేమే పరిపాలించాలి, మా మీద మీ ఏమి హక్కు అని అనేకులు వారు ముందుకు వచ్చి వారిపైన పోరాటం చేసి ఆనాడు వేసిన ఆ యొక్క తూటాలకు వారి యొక్క ఛాతులను బలంగా పెట్టి ఆ తుపాకీ తూటలకు కాల్చివేయబడినప్పటికీ కూడా వారిలో శ్వాస ఉన్నంత వరకు ఆ భారతదేశం యొక్క స్వేచ్ఛను హరిస్తున్న వాళ్ళపైన వారు పోరాటం ఆగలేదు. ఒకవైపు ప్రాణాలు పోయినా ఎవరు లెక్క చేయలే. మరి అనేకులు మరి దేశానికి ఆ యొక్క పోరాటంలో వారు ముందుండి వారి యొక్క ప్రాణాలు సైతం భారతదేశం కొరకు వారు సమర్పించుకున్నారు. ఆనాటి ఫలితమే మరి 1947 ఆనాటి ఫలితమే నేడు ఈరోజు భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా ఎవరు కూడా మన మీద ఏ యొక్క తెల్లవారి వారు పరిపాలన మన మీద లేకోకుండా మన భారతదేశాన్ని మన వాళ్ళే పరిపాలించలాగున స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చి మనకు అప్పగించారు. వారి త్యాగము వృధా కాదు, వారి పోరాటము వృధా కాదు. అందుకని 78వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వారి త్యాగాలను నెమరు వేసుకుంటూనే ఉన్నాం. అంత ఈజీగా మర్చిపోవడానికి లేదు అలాంటి త్యాగాలు. ఒక భారతదేశానికి కావలసిన విముక్తిని వారు అందించారు. అంటే ఈరోజు నేను ఎంత స్వేచ్ఛగా భారతదేశంలో తిరుగుతూ ఉన్నాం, భారతదేశంలో స్వదాగా మనం ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే దాని కృషి, దాని ప్రతిఫలం ఆ త్యాగమూర్తులదే. వారు చేయబట్టి ఈరోజు స్వాతంత్రంగా ఈరోజు ఆ యొక్క త్రివర్ణ పతాకాన్ని, ఆ జాతీయ జెండను
గర్వముగా ఎగరేస్తూ దేశము యొక్క భక్తి గీతాన్ని పఠిస్తూ దేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చిన త్యాగమూర్తుల కొరకు మనము వారికి ఏమిచ్చి కూడా వారు చేసిన త్యాగానికి వెలకట్టలేదు. వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని నమ్మకంగా మన భారతీయులు ముందుకు తీసుకుని వెళ్తే అంతే చాలు అనుకున్నారు వాళ్ళు. మరి నేటి దినాన ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాము, కానీ ఒత్తిడిలకు గురవుతున్నా ఇంకనూ మన భారతీయులే మన మీద అనేకమైన దుష్కార్యములు చేస్తూ మనల్ని కొట్టుకొని చంపుకోవాల్సిన దుస్థితిలో భారతదేశం వెళ్తూ ఉంది. చాలా బాధాకరం. మతాలోచించు, వారు ఏ మతము కూడా వారు ఆ రోజుల్లో మతాన్ని ముందు పెట్టుకొని యుద్ధాలు చేయలే, వారి మీద తిరుగుబాటు చేయలే. అందరూ కలిసికట్టుగా ఆ యొక్క త్యాగానికి నిలబడ్డారు. నేటి దినాన భారతదేశంలో ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్లను జ్ఞాపకం చేసుకుంటే దుఃఖకరం, ఆయాసకరం. కులాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ అనేకుల మీద ఒకరిపైన ఒకరు తిరుగుబాటు. అందుకైనా స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం. అందుకైనా ఈ గొప్ప స్వాతంత్ర్యాన్ని మనం పొందుకొని ఈరోజు వారిని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా ఎందుకు ముందుకు వెళ్తలేదు? అలాంటి స్థితిని ఎందుకు అనుభవిస్తున్నావు? ఇంకా మనల్ని మనం కొట్టుకొని చెప్పుకోవటానికైనా వారు ఆ రోజు ఆ త్యాగాలు చేసింది జ్ఞాపకం చేసుకోండి. అయ్యా భారతదేశ పౌరులారా, ఈ కులమత ఈ యొక్క ఘర్షణలను ఆపేయండి. అందరూ ఒకరినొకరు ప్రేమ కలిగి సహోదర ఐక్యత కలిగి ముందుకు వెళ్ళటానికి కృషి చేయండి. ఏ దాంట్లో మీరు ప్రవీణులై ఉన్నారో వాటిలో ముందుకు నా భారతదేశాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కులాల మధ్యలో చిచ్చు పెట్టి మనల్ని మనం తన్నుకొని ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వృధా పరుచుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ త్యాగాలకు గుర్తుగానే నేటి దినాన అనేకుల యొక్క త్యాగాల వారి యొక్క గుర్తునే ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్క స్కూల్లో కానీ ప్రతి ఒక్క ఆఫీసులో కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, మరి మన యొక్క భారతదేశపు ప్రధాని కూడా, మన రాష్ట్రపతి కూడా, మరి ఆయా చిన్న చిన్న గల్లీల్లో ఆయా చిన్న ఆ యొక్క ఆటోలు నడిపే ఆ స్టాండ్స్ దగ్గర కూడా చాలా గర్వంగా ఆ జెండా పండుగను చేస్తూ ఉంటే ఎంత అద్భుతం అంటుంది. కులాలకు మతాలకు వేరుగా ఈ పండుగను ఆచరిస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. ముస్లింలు, క్రిస్టియన్స్, హిందూసు అని భేదము లేకుండా అందరూ కూడా ఐక్యతగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఆచరిస్తుంటుంటే ఎంత ఆనందం అనుభవిస్తాం. అదే రీతిగా నేటి దినాన ఒక దినమే కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, భారతదేశంలో ప్రతి ఒక్క మతానికి చెందిన ప్రతి వారు కూడా ఇలాంటి ఐక్యతనే సంవత్సరము పొడవుగా కలిసి మెలిసి ఉండాలనే నా యొక్క కోరిక ఉంటూ ఉంది. అందుకే ప్రతి భారతీయ మరి యవన బిడ్డలకు తెలియచేస్తున్నాను, ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే కులాల మధ్యలో చిచ్చులు పెట్టుకోకుండా అందరూ కలిసి కట్టుగా వారిచ్చిన స్వాతంత్ర్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి దేవుడు కృప చూపును గాక. వారి ఆత్మలకు శాంతి, అప్పుడే వారి ఆత్మలకు సమాధానం, వారు చేసిన త్యాగాలకు ఒక ప్రతిఫలం అది కలుగుతుంది. అప్పుడు అటు ఆత్మలన్నీ కూడా భారతదేశాన్ని చూసినప్పుడు, భారతదేశ పౌరులను ప్రజలను వారి ఆత్మలు చూసినప్పుడు వారి ఎంతగానో గర్విస్తారు. నా భారత బిడ్డలకు మేము చేసిన త్యాగం వృధా కాలేదు
అందరూ కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా నా భారతదేశం ఎంత ఆనందంగా ఎదుగుతుందని ఎంత సంతోషిస్తారో అలాంటి కార్యక్రమాలు ముందుండాలని ప్రభు ప్రార్థన మనం చేస్తున్నాను. ప్రభువైన యేసు కూడా 2024 ఇయర్స్ క్రిందట ఈ లోకానికి అపవాది చెరలో నుంచి అపవాది ఈ లోక అధికారి, అపవాది ఈ లోకానికి సంబంధించిన వాడు, ఆ పరలోకములో ఉన్నతమైన స్థలంలో ఆయన సీట్ పైనే కన్నేసిన దురాత్ముడు ఆ లూసిఫర్ ఆయన సీటుకే కన్నేసినప్పుడు దేవుడు వాని యొక్క కుయుక్తిని కనుకొని, అయా నీవు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, నీవు ఈహలోకానికి వెళ్ళాల్సిందే, నువ్వు పరలోకంలో ఉండే ఆ స్థానము నీకు లేదు అని త్రోయబడ్డాడు. ఆ లూసిఫరే, పరలోకం నుండి త్రోయబడిన లూసిఫరే ఈ లోక సర్వాధికారాలు కలిగి ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న అధికారే మనల్ని శాపములోనికి, మనల్ని పాపములోనికి, మనల్ని నిత్య నరకములోనికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. గమనించావా? ఎప్పుడైనా ఈ లూసిఫర్ గురించి ఆలోచన చేసావా? ఈరోజు ఈ పోరాటం ఎందుకు? ఈరోజు ఈ కులమతాల్లో ఎందుకు ఈ సిచ్చు? ఈరోజు ఈ యొక్క మత ఉన్మోదులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నామో తెలుసా? ఈ లోక అధికారి పురికొలుపుతా ఉన్నాడు. ఎక్కడ కులమతాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మనల్ని ఈ లోక అధికారి లూసిఫర్ మనల్ని చిచ్చు పెడుతూ ఉన్నాడు. వాని యొక్క కుయుక్తులను కనుక్కున్నావా ఎన్నడన్నా? వాని యొక్క ఆలోచనలను, వాని యొక్క స్వభావాలను, వాడు చేస్తున్న అల్లర్లను, వాడు చేస్తున్న ఈ భయంకరమైన పరిస్థితులను ఎన్నడన్నా ఆలోచన చేసావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, వాడు చేసే పన్నాగాలు. మరి ఈ లోకం అధికారిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వశం, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నేను చెప్పిందే చేయాలి, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నా కబంధ హస్తాల్లో ఉండాలని వాడి యొక్క ఆలోచన. ఎప్పుడైనా అటు ఆలోచన కలిగి ఉన్నవా? వాని కబంధ హస్తాల నుంచి నాకు ఈరోజు స్వేచ్ఛ కావాలి, నాకు ఈరోజు విడుదల కావాలి, నాకు ఈరోజు స్వయాన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ లోకంలో నేను ఎలా జీవించాలో అది చూపించాలని నీవు ఎప్పుడైనా తలంచావా? ఈ యొక్క విడుదలను, ఈ యొక్క క్షేమాన్ని నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా? అది ప్రభు అయిన యేసు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపబడిన క్రీస్తు ద్వారా ఆ స్వేచ్ఛ లభించబడ్డది మనకి. ఆయన కన్యక గర్భమందు జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు మానవుడిగా. తల్లి గర్భమందు జన్మించిన కుమారుడిగా, తండ్రి అయిన దేవునికి నమ్మకమైన ప్రీతికరమైన కుమారుడుగా ప్రభు అయిన యేసు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. పాపల నిమిత్తం ఆయన త్యాగము చేశాడు. పాపము క్షమాపణ కావాలని, పాపములో బ్రతుకుతున్న వారికి విమోచన కావాలని, వారికి విడుదల కావాలని, ఈ కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలని ఆయన్నే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేశాడు తెలుసా? ఆ యవన కాలపు రక్తాన్ని, ఆ 30 ఏట, ఆ 38, 33 సంవత్సరాల యొక్క జీవితాన్ని ఆయన నీ కొరకు నా కొరకు త్యాగము చేశాడు. ఆయన యవన కాల రక్తాన్ని నీ కొరకు నా బలిదానముగా చిందించాడు. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఈరోజు ఆ రక్తము ద్వారా నీకు స్వేచ్ఛ, ఆ రక్తము ద్వారా ఈ అపవాదిని జయించగల శక్తి, ఆ అపవాదిని ఏ విధంగా జయించాలో అలాంటి స్వేచ్ఛను నీకు ఇచ్చాడు. ఆయనే ప్రభువైన యేసు తన ప్రశస్త రక్తము ద్వారా పాపిగా ఉన్న నిన్ను తాను ఆ రక్తములో కడిగి పవిత్రముగా, పరిశుద్ధంగా ఈ లోకాన్ని ఎదురించే శక్తిని దేవుడు నీకు ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉన్నతమైన తన స్థానములో ఆ పరలోక పట్టపు వారసులుగా మీరుండాలని ఆ తండ్రి అయిన దేవుని ఆంక్ష. అందుకే కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపాడు. యాని వెళ్ళు, నా సువార్తను ప్రకటించు. 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు చేసి కుంటివారిని, మూగవారిని, అయా కుష్ఠరోగులను, అనేకమైన రోగములతో పీడింపబడిన వారికి విడుదల, అనేకమైన వారిని, చనిపోయిన వారిని సహితం ఆయన లేపాడు. అనేకమైన అద్భుత కార్యాలు, 1, 2 అనేకమైన కార్యాలు అని చేసి మరి ఇప్పుడున్న శాస్త్రులకు, పరిశీలకు ఒక సవాలుగా యేసు క్రీస్తు ప్రభుల వారు
కనబడ్డారు. ఈయనని ఈ విధంగానే వదిలేస్తే ఈ ప్రజలు మన మాట వినరు, ఈ ప్రజలు మన త్రోవలో రారు, వారు ఈ యేసు మార్గంలో వెళ్తారు, యేసును అనుసరిస్తారు అని చెప్పి అన్యాయముగా ఈ వ్యక్తిని మనము దూషించి చంపివేయాలి, ఈయన మీద ఒక నెపమును మనము సృష్టించాలని మరి శాస్త్రులు ప్రవేశాలు ఎప్పుడు కూడా ఈయన మీద కన్నేసే ఉంచారు. ఎక్కడ తప్పు దొరకట్లేదు, అయినా కుయుక్తి ఈయనను చంపాలి, ఈయనని ఈ విధంగా వదిలేస్తే జన సమూహం అంతా ఈయన చుట్టే ఉంటారు, మనల్ని లెక్క చేయరు. ఒక చిన్న కుయుక్తి ద్వారా ప్రభు అయిన యేసుని ఏ తప్పు లేకుండా కూడా విశ్రాంతి దినము నాడు చేసిన కార్యాన్ని బట్టి తన మీద నెపము వేసి అన్యాయమైన కల్వరి సింబలు ఆయన ప్రాణానికి త్యాగముగా బలి అర్పణగా గొర్రె పిల్ల రక్తమును చిందించడానికి ఆయనను అప్పగించారు. అనేకులు అపహాసించువారున్నారు, దూషించువారున్నారు, హేళన చేయవారున్నారు, పిడుగులతో గుద్దువారున్నారు, వ్రేళ్లతో కొట్టువారున్నారు. అనేకమైన జనసమూహం చుట్టూరుగా ఆయనను బాధించేవారు, ఆయన ఏ ఒక్కరిని ఆయన దూషించలేదు. అలాంటి గొప్ప త్యాగమూర్తిని ఎన్నడైనా ఎప్పుడైనా నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకున్నావా? ఈ లోక కబంధ హస్తాల నుంచి విముక్తి కలగటానికి స్వేచ్ఛగా స్వతంత్రునిగా ఆ అనుభవంలోనికి నువ్వు వెళ్ళావా? అందుకే అపోస్తలుడు పౌలు గలతీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒక్కసారి స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న నీవు ప్రతి సంవత్సరం ఏటేటా ఏ రీతిగా ఈ 15 ఆగస్టు నాడు ఆ త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాము, వారు చేసిన త్యాగానికి యొక్క విముక్తిని ఏ రీతిగా నెమరు వేసుకుంటున్నామో అలాగనే ప్రతి వారు కూడా క్రీస్తు నామమును స్వాతంత్రులుగా చేసిన వాడు, స్వాతంత్రం ఇచ్చిన క్రీస్తును ప్రతినిత్యం ప్రతి క్షణం నెమరు వేసుకోవాలి. ఆ పాపపు స్థితిలో నుండి, ఆ త్రాగుబోతి స్థితిలో నుంచి, ఆ రౌడీ స్థితిలో నుంచి, ఆ వ్యభిచారపు స్థితిలో నుంచి, ఆ మోసకారములో నుంచి దేవుడు నిన్ను పిలిచాడు. ఆ యొక్క విడుదలను, ఆ స్వాతంత్రాన్ని నీకు ఇచ్చాడు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవించే స్థితి ఆ ప్రభు నీకు ఇచ్చాడు. దాన్ని నేను మర్చిపోమా. ఆ స్వాతంత్రాన్ని పొందుకున్న నీవు స్వతంత్రుడుగా ఉండు. తిరిగి అపవాది చెరలోకి నువ్వు వెళ్ళమాకు, అపవాది క్రియల్లోకి నువ్వు వెళ్ళమాకు, ఆ దాస్యపు కాడి క్రింద తిరిగి నువ్వు వెళ్ళమాకు. అందుకే ప్రభు ఆయన యేసు అంటాడు, ఎక్కడ చూసిన ఈ లోకంలో అపవాదే, మరి వాని యొక్క పరిపాలన వాడిని నువ్వు జయించాలి అంటే యేసయ్య ప్రశస్త రక్తములు నువ్వు కడగబడి ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తుల్ని పొందుకుంటే ఆ దురాత్మ శక్తిని నువ్వు కాల కింద వేసి అనుగా ద్రోక్కే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది ఉచితముగా దేవుడు నీకు ఇస్తాడు. ఆ స్వాతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైనా ఆ స్వాతంత్రం అనుభవాన్ని గమనించేవా? 11వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనం, సహోదరులారా, సున్నతి పొందిన వాళ్ళని నేను ప్రకటించిన ఎడల ఇప్పటికి హింసింపబడలేనా? ఆ పక్షమున సిలువ విషయమై కలవర పెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. ఆ తర్వాత 13వ వచనం మరొకసారి మనం చూసినట్టయితే అక్కడ సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. దేవునికి స్తోత్రం. అతి ప్రాముఖ్యమైన 13వ వచనం మనకు సూటిగా మాట్లాడింది. సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. ఎలా ఉండుటకు? స్వాతంత్రులు. ఆ రోజు చేసిన త్యాగం, ఈరోజు స్వాతంత్రం దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆ రోజు చేసిన త్యాగమే కదా. అదే రీతిగా
పాపము నుంచి శాపము నుంచి స్వతంత్రులుగా నిలబెట్టిన క్రీస్తు ఆ శాపము నుంచి నిన్ను నిలబెట్టాడు. ఆ పాపము నుంచి నిన్ను నిలబెడుతూ ఉన్న క్రీస్తు ఏమంటున్నాడు? స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఏముండాలంటే మనలో ప్రేమ ఏముండాలంట? మరి ఆ ప్రేమ అంటే ఈరోజు కులమతాలు శిక్షెందుకు? ఒకటి మీద ఒకరికి పోరాటం ఎందుకు? నేను గొప్ప ఎందుకు? ఈ యొక్క మరి ఆవేదన ఎందుకు? ఈ యొక్క ఆటంకాలు? నా ప్రియ సహోదరి, ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. శరీర క్రియలకు హేతువు చేసుకొనక కొట్టుకుంటున్నాడు, చంపుకుంటున్నాడు. నా కులము గొప్ప. చనిపోతే 3 రోజుల్లో నీ శరీరము మట్టి పాలైపోతుంది. పూడ్చబడిన నీవు, నీ దేహము కూడా కనబడదు. దేవుని చేత తీసుకున్న నీ ఆయు ఏమనెప్ప చెప్తావు? ఆలోచన చేయి. ఏ స్థితిలో నువ్వు జీవించావు? ఏ స్థితిలో నువ్వు స్వాతంత్రాన్ని అనుభవించావు? ఆ స్థితిని మర్చిపోయావా? ఆలోచన చేయి. అని అంటాడు, ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసు. ఒకరినొకడు తగ్గించు. నువ్వంటే ఆయనకు గౌరవం, ఆయనంటే నీకు గౌరవం. ఒకరి పట్ల ఒకరు మర్యాద, ప్రేమ కలిగి ఉంటే ఎక్కడ అల్లర్లు, ఎక్కడ గొడవలు తావేలేదు. అపవాదికి ఏమాత్రం మనం తావీయని వారమై ఉంటామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన అనేకులు కూడా చాలా సంతోషం. భారతదేశం నా ప్రజలు, భారతదేశం నా తోటి ఆ బిడ్డలందరూ కూడా నేటి దినాన ఆ యొక్క స్వచ్ఛమైన ఆ స్వతంత్రతను అనుభవిస్తున్నారు. చాలా సంతోషం. ఆత్మీయ జీవితంలో కూడా అటు స్వతంత్రం ఇచ్చిన యేసు క్రీస్తును కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఎలాంటి అల్లర్లు భారతదేశంలో జరగవు. తావు ఉండటానికే వీలు లేదు. 2వ అధ్యాయం 4వ వచనం, గలతీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల ఆ ప్రయత్నమై జరిగించుచున్నది. కాబట్టి మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుకున్నటకు. ఎలా చూసుకోవాలట? వేగు చూసు. ఆ స్వాతంత్రము గురించి ఎప్పుడైనా, ఆ విడుదల గురించి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాం? ఇంత గొప్ప త్యాగం, ఆ కల్వరి సిల్వలో ఆ త్యాగాన్ని, నీ కొరకు చిందించిన రక్తాన్ని అయ్యా ఎప్పుడైనా ఎన్నడైనా నగరు వేసుకున్నామా? ఆ ప్రశస్తమైన రక్తంలో అంత విడుదల ఇచ్చాడే. నువ్వే పాపివైనా సరే, ఎంతటి పాపివైనా సరే, నీ పాపంలోనూ ఆ రక్తంలో కడగటానికి ప్రభు అయిన యేసు యవన కాలపు ఆ రక్తాన్ని చిందించాడే. యేసయ్యా, నీ రక్తంలో నా పాపములు కడిగయ్యా. ఒక మాట అడిగితే ఆయన నీ రక్తాన్ని కడిగేస్తాడే, నీ పాపములను తుడిచివేస్తాడే. హిమము కంటే, ఈ సోపు కంటే కడిగి హిమము కంటే తెల్లగా నీ రక్తాన్ని నీ పాపాలను తుడిచివేస్తాడే. ఆ రక్తము ప్రశస్తమైన రక్తం, బలి అర్పణగా, గొర్రెపిల్ల రక్తముగా ఆయన్ని ప్రభు ఈ లోకంలో త్యాగమూర్తిగా వచ్చాడు. అయ్యా, నీ కొరకు, నా కొరకు, నీ యొక్క స్వాతంత్ర్యము కొరకు స్వతంత్రాలుగా ఈ లోకాల్లో ఉన్న అపవాదిని జయించడానికి తాను జయించాడు. తాను జయించిన స్థితిని నీకు నేర్పాడు.
అపవాదిని ఎలా జయించాలో, మనని ఎలా అణిచివేయాలో శక్తి సామర్థ్యాలు ప్రభు అయిన యేసు ఇచ్చాడు. ఆయన ద్వారానే అపవాదిని జయించగలుగుతావు. ఇంకే దాని వల్ల నువ్వు జయించలేవు. దురాత్మ శక్తులు లయపరచాలంటే ఆయనకు మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడే, ఆ ప్రభు అయిన యేసే తన యొక్క స్వాతంత్ర్యము ద్వారా దాసులుగా చేసుకున్న వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా మన మధ్యలో తీయబడాడు. గమనించావా? ఆలోచన చేశావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ త్యాగాన్ని ఎప్పుడు నెమరు వేసుకో. ఏ పాపం జోలికి వెళ్ళవు. లోకంలో ఉన్న దురాత్మశక్తి అపవాది చెరలోకి నీ వెళ్ళవు. ఆ విడుదల త్యాగం ఉన్నతమైనది. ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రభు యేసు త్యాగాన్ని నువ్వు నెమరు వేసుకోవాలని ప్రభు పెరట మనవి చేస్తున్నా. ఆ తర్వాత 4వ అధ్యాయం యాకోబు 1వ అధ్యాయం 25వ వచనం చూడమ్మా. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవును. దేవునికి స్తోత్రం. వాడు రూపురేఖలు మారిపోతాయి, వాడు అన్నీ మారిపోతాయి. ఆ క్రియల్లో నమ్మకంగా ఉండాలి. ఆవేశపూర్ణుడై ఆనాటి సాక్ష్యానికే ముందుంటాడు, తర్వాత వాని స్థితి వేరు. అలాంటి వారు కాదు ఇక్కడ. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ యొక్క స్వాతంత్ర్యం ఎలాంటిది? ఆ స్వాతంత్ర్యం మనల్ని ఎన్నడూ మర్చిపోని స్వాతంత్రంగా ఉండాలని ప్రభు అయిన యేసు కోరుతున్నాడు. అదే రీతిగా మరి 4వ అధ్యాయంలో ఒక మాట, నాలుగవ అధ్యాయం 4వ వచనంలో గలతీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉండటం వలన నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారునికి ఆత్మను దేవుడు తన హృదయములోనికి పంపెను. కాబట్టి ఇక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవై ఉన్నావు. ఇంత స్వాతంత్ర్యం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు కుమారుడవే తప్ప, నువ్వు కుమారుడివే. ఆ యొక్క త్యాగం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ త్యాగం ఆయన నీకు ఇచ్చాడు. 31వ నా చివరి వచనం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రము కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మనం ఎవరి యొక్క స్వాతంత్రం శారమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారంగానే ఆ యొక్క గొప్ప ఆ యొక్క స్వాతంత్రాలు కుమారుల గానమే మనము ఈ లోకానికి పంపబడ్డాం. మాట ఇచ్చి మాట మీద నిలబడి నీ సంతానాన్ని ఇసుక రేణువలే నేను విస్తరింప చేస్తాను అని మన పితరుడైన అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం